కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఈ ప్రపంచంలో చాలామంది తమ ఆశను దేని మీద ఉంచుతారు? మనుషుల మీద, ధనం మీద, పదవుల మీద, బిడ్డల మీద. కానీ ఆ ప్రేమ మారొచ్చు, అవన్నీ మారిపోవచ్చు, కానీ దేవుడు మాత్రమే మార్పులేనివాడు. బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాము తన వృద్ధాప్యంలో కూడా దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. దానికి ప్రతిగా ఆయన పొందుకున్న ఫలితం ఏంటో తెలుసా? వాగ్దాన కుమారుని పొందుకున్నాడు. దావీదు అనేక శత్రువుల మధ్య కూడా దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, విజయాన్ని పొందాడు. యాకోబు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా కూడా దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, ఆశీర్వాదాలను పొందాడు. నేడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే యెహోవా మీద ఆశ పెట్టుకోండి, ఆయన మీద ఆశ ఉంచండి. ఎందుకంటే ఆయనే మన సహాయకుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన భవిష్యత్తును నిర్మించే దేవుడు. మనుషుల సహాయం పరిమితమైనది. ఎందుకంటే వారు కొన్ని అవసరాలను తీర్చగలుగుతారు, కొన్నిసార్లు సహాయం చేస్తారు, కొన్నిసార్లు సహాయం చేయలేకపోతారు. కానీ దేవుని సహాయం అపరిమితమైనది. ఆయన ఎల్లవేళలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఎప్పుడైనా చేయగలడు. ఏ అవసరతైనా తీర్చగలిగిన సమర్థుడు. నేడు మీ ఆశ ఏదైనా, మీ అవసరత ఏదైనా ఆయనపైన ఆశ పెట్టుకోండి. నిరాశపడవద్దు. ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడని వాక్యం సెలవిస్తుంది. సింహం పిల్లలైన లేమిగలవై ఆకలిగొంటాయేమో కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయన వైపు చూసిన మన పితరుల ముఖము ఏనాడు సిగ్గుపరచబడినట్లు చరిత్రలో లేదు. ఆయన వైపు చూడగా వారి ముఖాలు మరింత ప్రకాశవంతంగా మార్చబడ్డాయంట. ఈరోజు ఆయనపై ఆశ పెట్టుకోండి. ఆయన మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు, మిమ్మల్ని గొప్పగా నిలబెడతాడు, మిమ్మల్ని పైవారిగా ఉంచుతాడు.